ఒక దేశపు భవిష్యత్తు తరగతి గది 4 గోడల మధ్యన నిర్మించబడుతుంది అని అన్నారు. ద ఫ్యూచర్ ఆఫ్ ఎ నేషన్ విల్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ బిట్వీన్ ద 4 వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్. అవి 4 గోడలు మాత్రమే కావచ్చు, ఆ గోడల మధ్యన ఉన్నది కొద్దిమంది పిల్లలు మాత్రమే కావచ్చు. కానీ ఈ పిల్లలు రాబోయేటటువంటి దేశం యొక్క భవిష్యత్తుని తలకిందులుగా చేసేటటువంటి ఒక శక్తి, ద పవర్ ఈజ్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్ అని అంటారు. అంటే పవర్ అనేది జిమ్ సెంటర్లలో 6 ప్యాక్లు తయారు చేసే దగ్గర ఉండదు. పవర్ అనేటటువంటిది ఇంకెక్కడో సూపర్స్టిషియన్స్ దగ్గర ఉండదు. మన రమేష్ గారు నిమ్మకాయలు పైకి తీస్తూ ఉంటాడు, కిందికి తీస్తూ ఉంటాడు, పవర్ అక్కడ లేదు. బట్ ద పవర్ ఈజ్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్. తరగతి గదిలోనే శక్తి ఉంది. ఈ ప్రపంచాన్ని తలకిందులుగా ఉన్న దాన్ని నిటారుగా నిలబెట్టగలిగేటటువంటి పవర్ అక్కడ ఉంది. టు సే ఇన్ ఏ సింగిల్ వర్డ్, ఒక అనామకమైనటువంటి అంటరాని కులం నుంచి పుట్టి తరగతి గదికి బయట నెట్టివేయబడి కూర్చోబడ్డటువంటి ఒక పిల్లవాడు ఒక 25-30 ఏళ్ల తర్వాత ఈ దేశపు తలరాతను రాసేటటువంటి ఒక పుస్తకాన్ని రాస్తాడు. దిస్ ఇస్ వాట్ ద పవర్. అంటే తరగతి గదిలోకి రావడానికి, ప్రవేశించడానికి అంగీకరించినటువంటి ఒక పిల్లవాడు, ఒంటిపైన వేసుకోవడానికి బట్టలు లేనటువంటి ఒక పిల్లవాడు, దేశమంతా నీచంగా హీనంగా చూసినటువంటి ఒక పిల్లవాడు, ఆ తర్వాత కొలంబియా యూనివర్సిటీ నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి జర్మనీ జనా యూనివర్సిటీ దాకా ప్రవేశం చేసి తిరిగి మళ్ళీ వచ్చి ఈ దేశం లోపల 150 కోట్ల మంది ప్రజల యొక్క తలరాతల్ని మార్చేటటువంటి పుస్తకాన్ని మనకిచ్చేశారు. సో పవర్ అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, పవర్ అంటే నీకుండేటటువంటి ఒక ఎబిలిటీని మనం పవర్ అని అనం. To define what power is, it is a capacity and ability of an individual to change the lives of others. అంటే ఒక మనిషికి ఇతరుల యొక్క జీవితాలని మొత్తంగా మార్చగలిగేటటువంటి ఎబిలిటీ ఎవరికి ఉంటుందో వాడు పవర్ఫుల్ అని అర్థం. అందుకనే నేను చాలా సందర్భాల్లో ఏం చెప్తాను అని అంటే, ఈ దేశం లోపల పూజారులకు శక్తి ఉందో లేదో తెలియదు, ఈ దేశం లోపల ముల్లాలకు శక్తి ఉందో లేదో తెలియదు, పాస్టర్లకు శక్తి ఉందో లేదో తెలియదు, కానీ తరగతి గదిలో ఉండేటటువంటి ఉపాధ్యాయుడికి ప్రతి ఏటా కొన్ని 100 మంది విద్యార్థుల యొక్క జీవితాల్ని మార్చేటటువంటి శక్తి ఉన్నది. దిస్ ఇస్ వాట్ ద పవర్. ఈ పవరు ఇవాళ సైన్స్ డే. సైన్స్ అంటే ఏంటిది ఎవరైనా చెప్తారా? ఇక్కడ బహుశా సైన్స్ టీచర్స్, సైన్స్ లెక్చరర్స్ ఉండవచ్చు. ఆ తర్వాత మనకు ఎడ్యుకేషన్ లోపల ఒక డిస్క్రిమినేషన్ కూడా ఉంటుంది. సోషల్ సైన్స్ చదివే హెచ్ఈసి, సిఈసి స్టూడెంట్స్, బిఏ చదివే స్టూడెంట్స్, దే ఆర్ లిటిల్ బిట్ డిస్క్రిమినేటెడ్ బై ద బిఎస్సి, ఎంపీసీ, బీజెడ్సి ఆర్ కంప్యూటర్ స్టూడెంట్స్. ఈవెన్ అమాంగ్ ద టీచింగ్ కమ్యూనిటీ, the science teachers will feel that they are great than the social science teachers. So I would like to know, I hope many of you learning science and teaching science from couple of years. Is there anybody else who can give the definition of what science is? Science ante enti? Science ante enti? I hope you are all students, right? మీరంతా విద్యార్థులైతే సైన్స్ అంటే ఏంటో చెప్పాలి. సైన్స్ అంటే ఏంటి? సారీ, థింకింగ్ అండ్ అబ్జర్వేషన్. వెరీ గుడ్. ఎనీ అదర్? హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ హియర్ స్టడీయింగ్ సైన్స్? సోషల్ సైన్స్ ఎవరు లేరా? సరే, ఓకే. హియర్ ఐ వుడ్ లైక్ టు టేక్ ద డెఫినేషన్ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై
John Davy, who is a teacher of Dr. Ambedkar. John Davy is a teacher of Ambedkar in Columbia University. Even today, the entire world will learn from the John Davy about what education is. అంటే విద్య అంటే ఏంటిదో ఆయన చాలా పెద్ద పుస్తకమే రాశాడు. జాన్ డేవీకి అత్యంత ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి విద్యార్థుల లోపల డాక్టర్ అంబేద్కర్ ఉన్నాడు. జాన్ డేవీ ఏం చెప్తుండంటే సైన్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. సైన్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో సైన్స్ అంటే కేవలము రసాలు, సైన్స్ అంటే కేవలం శబ్దాలు, సైన్స్ అంటే కేవలం ఘన పదార్థాలు, సైన్స్ అంటే కేవలం సౌండ్స్, వీటికి సంబంధించింది మాత్రమే కాదు. సైన్స్ని ఒకే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి మనిషి యొక్క జీవితాన్ని మరింత అభివృద్ధి పరిచేటటువంటిదే సైన్స్. రెండవ విషయము, అరిస్టాటిల్ ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ మెనీ సైన్సెస్. ఆయన 2500 సంవత్సరాల క్రితం పుట్టాడు. గ్రీక్ లోపల అరిస్టాటిల్ అనేటటువంటి మనిషి గురించి ఇప్పటికి కూడా బాటనీ, జువాలజీ, పొలిటికల్ సైన్స్ అన్ని చదువుకునే విద్యార్థులు మాట్లాడతారు. ఈయన సైన్స్ అంటే ఏమంటుండంటే సైన్స్ ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ నెసెసరీ ప్రిన్సిపల్స్ అండ్ దేర్ కాజెస్ అని అంటుండ. సో మిత్రులారా, జనరల్గా సైన్స్ అని అంటే ఏదైనా సరే నా ఇష్టం వచ్చినట్టు నేను ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక మంత్రం చేస్తాను, కానీ దానికి సంబంధించినటువంటి సూత్రాలు ఎవరికి చెప్పను అనేటటువంటిది సైన్స్ కాదు. సో నౌ we discuss about what science is. Science must be accurate, science must be systematic, science must be fair, science must be transparent, science must be examined, science always have the evidences and proofs. ఈ లక్షణాలు ఏవి లేకుండా మనము దేన్నైనా సరే నమ్మమని, బిలీవ్ చేయమని అని చెప్తున్నారు అని అంటే అది సైన్స్ కాదు. అది మీ తరగతి గదిలో టీచర్ అయినా సరే, మీ ఇంట్లో తల్లి అయినా సరే, మీ తండ్రి అయినా సరే, నీ స్నేహితుడైనా సరే, ఎవరైనా సరే, పరీక్షకు నిలబడనిది, సాక్ష్యాధారాలు లేనిది సైన్స్ అనేటటువంటిది కాదు. అక్యురేట్గా ఉండాలి. నువ్వు మ్యాథమెటిక్స్ 2+2 4 అని అంటున్నావు, దిస్ ఈజ్ వాట్ సైన్స్, బికాస్ దేర్ ఇస్ ఎ అక్యురసీ. 2+2 4 is common everywhere in this universe. నువ్వు స్పేస్లోకి పోయినా 2+2 4, ఇండియాలోనైనా 4, అమెరికాలోనైనా 4, టెంపుల్లో అయినా 4, మసీదులో అయినా 4, చర్చిలో అయినా 4, బుద్ధిస్ట్ ఆరామంలో అయినా 4. నువ్వు ఈ ప్రపంచం లోపల ఎక్కడికి పోయినా సరే అది 2+2 4 గానే ఉంటుంది తప్ప దాంట్లో ఎటువంటి తేడా ఉండదు. అంటే సత్యం అనేటటువంటిది అన్ని వేళల లోపల పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉన్నట్లయితే అది ఎప్పటికీ ఒకే రకమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది, దాంట్లోపల ఎటువంటి మార్పులు ఉండవు అనేటటువంటి విషయాన్ని చెప్తుంది. అది ఒకవేళ 5వ తరగతి పిల్లవాడు చదివినా ఐన్స్టీన్ వచ్చి 2+2 అంటే ఆయన ఫార్ములేషన్ చేసిన 4 వస్తుంది. ఐన్స్టీన్ మహా తెలివివంతుడు కాబట్టి 2+2 3 కాదు. లేదా 3వ తరగతి చదివేటటువంటి పిల్లవాడు 2+2 అని అంటే 5 కాకుండా పోదు. ఎంత జ్ఞానవంతుడైనా, నువ్వు ఎంత తెలివైన వాడివైనా, ఎంత అనామకుడివైనా సరే, ఎవరైనా సరే అంతిమంగా వచ్చేటటువంటి రిజల్ట్ అనేటటువంటిది కేవలం 1గా మాత్రమే ఉంటుంది తప్ప భిన్నమైనటువంటిది ఉండదు. కానీ మిత్రులారా, ఇప్పుడు ఈ దేశం లోపల తరగతి గది లోపల ఒక రకమైనటువంటి నాన్ సైంటిఫిక్ క్లాస్ రూమ్ అనేటటువంటిది మొదలవుతా ఉంది. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, ప్రపంచం లోపల నేను యూరప్కో అమెరికా గురించో మాట్లాడదలుచుకోలేదు. కేవలం మన చుట్టూ ఉన్నటువంటి బౌద్ధాన్ని ప్రాక్టీస్ చేసేటటువంటి దేశాల గురించే మాట్లాడుకుందాం కొద్దిసేపు. ఈ దేశం లోపల
మనకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతి గది. కానీ నేను గత 20 ఏళ్ళుగా పరిశీలన చేస్తూ ఉన్నాను, విద్యార్థులు కేవలం మొదటి సంవత్సరంలో మాత్రమే తరగతి గదిలో ఉంటారు. సెకండ్ సెమిస్టర్లో హాఫ్ అటెండెన్స్ పోతుంది, సెకండ్ ఇయర్ లోపల క్వార్టర్ అటెండెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి 4-5 విద్యార్థులు మాత్రమే తరగతి గది లోపల ఉంటారు. దీనికి కారణం ఏంటిది అని అంటే, విద్యార్థులు తరగతి గది నుంచి నేర్చుకునేది ఏదో ఉన్నది అని ఇప్పుడు భావించట్లేదు. సో ద స్టూడెంట్స్ ఆర్ నాట్ బిలీవింగ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్. అంటే తరగతి గది నేర్చుకోవడానికి అనుకూలంగా లేదు, తరగతి గది నేర్పడానికి అనుకూలంగా లేదు, తరగతి గది నుంచి కొత్త విషయం ఏదో తెలుసుకునేటటువంటి పద్ధతి కూడా, ఆ క్యారెక్టరు, ఆ కల్చర్ కూడా తరగతి గదిలో ఈ రోజుల్లో లేదు. దీని కారణం చేతనే విద్యార్థులు ఇప్పుడు తరగతి గదుల్లోకి రావడం బంద్ అయిపోయి యూట్యూబ్ అనేటటువంటి యూనివర్సిటీ లోపల టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాట్సాప్ అనేటటువంటి యూనివర్సిటీ లోపల టైంని ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉన్నారు. మిత్రులారా, తరగతి గది ఎట్లా ఉంటుంది అని అంటే, ప్రతి ప్రదేశాన్ని తరగతి గదిగా మార్చేటటువంటి తల్లి సావిత్రిబాయి పూలే. ఐ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. మీరందరూ సినిమాలు చూస్తూ ఉంటారు. ఈ సినిమాల లోపల బెడ్రూమ్ అని అంటే మనకు ఇమ్మీడియట్గా గుర్తొచ్చేటటువంటిది ఒక రొమాన్స్ ఉంటుందని. బెడ్రూమ్ అనగానే ఒక రకమైనటువంటి రొమాన్స్ ఉంటుంది, అది చీకటి గది అనేటటువంటి ఒక భావన మనసు లోపల ఉంటుంది. కానీ ఈ ప్రపంచం లోపల ఏ వ్యక్తి చేయనటువంటి ఒక గొప్ప పని సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే చేశారు. కేవలం బెడ్రూముని రొమాన్స్కు సింబల్గా చూపెట్టేటటువంటి ఈ దేశంలో ఉన్న సాహిత్యము, ఈ దేశంలో ఉన్న సినిమా, నవల, పాట, వీటన్నింటినీ బద్దలు కొడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే పడక గదిని పాఠశాలగా మార్చినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయుడు. ఈజ్ ద మ్యాన్ హూ చేంజ్డ్ ద బెడ్రూమ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. సో అదేదో బ్రహ్మానందం సినిమా ఉన్నది, ఆయన భార్య టీచరు, వీడి చదువురాని ఎదవ. ఆ పిల్ల ఏదో బెడ్రూమ్లో కూడా భర్తకు ఇంత బుద్ధి జ్ఞానం నేర్పుదామని ప్రయత్నం చేస్తే, వీడి వెకిలి చేష్టలతోటి జ్ఞానం నేర్చుకోవడం కాకుండా కామం నేర్చుకోవడం కొరకు ప్రయత్నం చేస్తాడు. కానీ కామానికి కేంద్రంగా ఉండేటటువంటి పడక గదిని పాఠశాలగా మార్చింది ఈ ప్రపంచం లోపల మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే. ఈ మహాత్మా జ్యోతిరావు పూలే దృష్టి ప్రపంచాన్ని అర్థం చేసుకునేటటువంటి పద్ధతే పూర్తిగా భిన్నవంతం. సహజంగానే భార్యల్ని బానిసల్లాగా భావించేటటువంటి భర్తలుంటారు. ఆ భర్త పిహెచ్డి చదివిండా, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేస్తుండా, డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నాడా, లేదా జూనియర్ కాలేజీలో సోషల్ సైన్స్ లెక్చరరా, మ్యాథమెటిక్స్ లెక్చరరా, ఇవేవి కులమానాలు కావు. ప్రతి మగాడు స్త్రీని ఒక బానిసలాగా భావించేటటువంటి వ్యవస్థ కొనసాగే దేశం లోపల తన భార్యని 9 సంవత్సరాల వయసు, అంటే 9 ఇయర్స్ అంటే నిజానికి కామన్ సెన్స్ కూడా ఎస్టాబ్లిష్ కాని ఒక శరీరం. ఆ శరీరానికి కేవలం తినడానికి సంబంధించిన కోరికలే తప్ప మిగతా అవసరమైనటువంటి సరసానికి సంబంధించిన జ్ఞానం కూడా ఇంకా అభివృద్ధి చెందినటువంటి బాడీ. ఈ దశ లోపల భార్యని తనతో పాటు ఉంచుకొని తండ్రి భార్యకు విద్య నేర్పుతా ఉంటే, నువ్వు ఇంట్లో ఉండడానికి వీలేదు, ఇంటి నుంచి వెళ్ళిపో అనంటే, చిన్న పిల్లలు 15 ఏళ్ళు 10-11 ఏళ్ల భార్యని తన వెంట తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వేరే కాలనీకి పోయి ఎక్కడైతే ప్రజలకు స్త్రీలకు విద్య అవసరం ఉందో వాళ్ళ మధ్యనే ఒక గుడారం వేసుకొని చదువు చెప్పటం అనేటటువంటిది మొదలుపెట్టారు. నేను పూణే లోపల ఇంటికి వెళ్ళాను. పూణే లోపల నేను చూసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇల్లు, ఆ ఇంటి చుట్టంతా పేదలు నివసించేటటువంటి కాలనీ. సొంత ఇంటిని వదిలిపెట్టి ఆ కాలనీకి వచ్చి ఆ కాలనీలో ప్రతి గడప ప్రతి ఇల్లుని తట్టి అక్కడికి పోయి ఆమె దాన్ని ఒక ఉద్యమంలాగా పాఠశాలను మొదలుపెట్టింది. మిత్రులారా, మనమందరం
ఎవరెవరినో అడ్డమైన మనుషులంతా మన జీవితం లోపల తల్లి తండ్రి అని అనుకుంటాం. కానీ మాతా సావిత్రిబాయి ఇంగ్లీష్ ఈజ్ మై మదర్ అని అన్నారు. మీరు ఆశ్చర్యపోవచ్చు కాక, ఇప్పుడు ఈ దేశం లోపల హిందీ మాతృభాష అనే ఒక యుద్ధం నడుస్తూ ఉంది. నాకు తెలియదు మిత్రులారా, నేను 18 మార్కులు హిందీలో రాక 2 సంవత్సరాలు 10th ఫెయిల్ అయ్యాను. 2 years 10th ఫెయిల్ అయ్యాను. 18 మార్క్స్ పాస్ 10th, ఏది హిందీ లోపల. ఆ 18 మార్కులు రాక 2 సంవత్సరాలు తిప్పలబడి కిందిది మీదికి, మీదిది కిందికి, మీదిది కిందికి ఎంత రాసినా పాస్ కాదు. చివరికి ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. 22 మార్కులతోటి హిందీ పాస్ అయిన తర్వాత 10th క్లాస్ 2 సంవత్సరాలు ఫెయిల్ అయిన మీ ముందు నిలబడ్డటువంటి ఒక విద్యార్థి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లోపల అసిస్టెంట్ ప్రొఫెసర్. ఏ భాష అయినా సరే ఆ ప్రజల పైన వాళ్ళ ఇష్టాలకు భిన్నంగా రుద్దడానికి వీల్లేదు. ఒకవేళ హిందీ భాష లేకుండా ఉంటే నా జీవితంలో 2 సంవత్సరాల విద్య వృధా అయి ఉండేది కాదు. కేవలం హిందీ మూలంగా ఒక విద్యార్థి 2 సంవత్సరాలు ఆలస్యం జరిగిపోతా ఉంది. అందుకనే ఇప్పుడు దేశం లోపల ఒక పోరాటం నడుస్తూ ఉంది. నేను నిన్ననే నా మిత్రులతోటి, నా స్టూడెంట్స్ తోటి ఒక ఆర్గ్యుమెంట్ చేశాను. మనము ఢిల్లీ పోయినాం అనుకోండి, హిందీలో మాట్లాడు. ఢిల్లీ వాడు, హర్యానా వాడు బెల్లంపల్లి వచ్చిండు అనుకోండి, మనం హిందీలోనే మాట్లాడాలి. వాడు మన ఇంటికి వచ్చినా మనం హిందీలోనే మాట్లాడాలి. మనం వాని ప్రదేశానికి పోయినా మనం హిందీలోనే మాట్లాడాలి. సో ఐ స్ట్రైట్లీ ఆస్క్ ద క్వశ్చన్ దట్ పెరియార్ ఏషియాటిక్ సోక్రటీస్ అని నేను పిలుస్తా ఉన్నా. ఈ పెరియార్ ఏషియాటిక్ సోక్రటీస్ ఏమన్నాడు అని అంటే, మేము హిందీ నేర్చుకోవాలని మీరు మమ్మల్ని అందరినీ బలవంతం చేస్తే ఖచ్చితంగా దక్షిణ భారతదేశం లోపల ఉండినటువంటి తెలుగు, తమిళము, మలయాళము, కన్నడము ఉత్తర భారతదేశంలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. జాతీయ సమైక్యత అని అంటే నీ భాష బలవంతంగా నా పైన రుద్దడం కాదు, నా భాష కూడా నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మన మధ్యన సమైక్యత ఉన్నట్టు లెక్క. కేవలం నీ భాష మాత్రమే నేను నేర్చుకోవాలి, నా భాష మాత్రం నువ్వు నేర్చుకోనన్నప్పుడు ఇది సమైక్యత కాదు, ఇది జాతీయత కాదు. జాతీయత అంటే షేర్డ్ కామన్ వాల్యూ ఉండాలి అని అంటారు. మీరు తీసుకోండి డెఫినేషన్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూడండి, మేరియం వెబ్స్టర్ డిక్షనరీ చూడండి, కేంబ్రిడ్జ్ డిక్షనరీ చూడండి. ఈ డిక్షనరీలన్నీ చెప్పేది ఏంటిది అని అంటే, షేర్డ్ కామన్ వాల్యూ ఎక్కడైతే ఉంటుందో, ఆ ప్రజల మధ్యన ఒకే రకమైనటువంటి జీవన విధానము, ఒకే రకమైనటువంటి చరిత్ర ఏ ప్రజల మధ్యనైతే ఉంటుందో అక్కడ మాత్రమే, ఆ దేశంలో మాత్రమే జాతీయత భావన అనేటటువంటిది ఏర్పడుతుంది, లేకపోతే ఏర్పడదు అని. అఫ్ కోర్స్ మిత్రులారా, కేవలం ఒక 5-6 రాష్ట్రాలు మాట్లాడేటటువంటి భాషని ఈ దేశం మొత్తం మీద రుద్ది మీరు ఈ భాష నేర్చుకోవాలి, అప్పుడు మాత్రమే మీరు జాతీయవాది అవుతారు అని అన్నప్పుడు పెరియార్ ఏమన్నాడు అని అంటే, తెలుగు నేర్చుకోకపోతే మీరు జాతీయవాది కాదు, తమిళం నేర్చుకోకపోతే మీరు జాతీయవాది కాదు, మలయాళం, కన్నడము, మరాఠీ నేర్చుకోకపోతే మీరు జాతీయవాదులు కాదు. జాతీయవాదం అనేటటువంటిది కేవలం హిందీ భాష వల్ల వచ్చేది కాదు. ఈ జాతిలో ఉండినటువంటి అన్ని భాషల పట్ల స్నేహపూర్వక సంబంధము, ఇచ్చిపుచ్చుకునేటటువంటి తత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ జాతి వెళ్ళి పిలుస్తుంది అని. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వద్దాం మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ నేను ఇంతకుముందు చెప్పినట్టే తరగతి గది నుంచి బహిష్కరించబడినటువంటి విద్యార్థి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా విశ్వవిద్యాలయము. నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివే నాటికి ఈ దేశం లోపల మీరు చెప్పుతున్న ఏ జాతీయ నాయకుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదవలేదు. మీరు తీసుకోండి, గాంధీ తీసుకోండి, నెహ్రూ తీసుకోండి, పటేల్ తీసుకోండి, రాజాజీ తీసుకోండి, మీరు ఎవడినైనా ఈ దేశంలో 1000 మంది జాతీయ నాయకుల్ని తీసుకోండి, వీళ్ళెవ్వరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదవలేదు. వీళ్ళందరూ చదువుకున్నటువంటి ఎడ్యుకేషన్ కేవలం లా కోర్సు చదివారు. ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ద స్టడీయింగ్ లా కోర్స్. ఈవెన్ Baba Saheb Ambedkar studied the law course, but there must be a difference in between the study of law course
అంబేద్కర్ అండ్ ద నాన్ అంబేద్కరైట్స్. మిత్రులారా, ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను. 1000 మంది జాతీయోద్యమ నాయకుల్ని తీసుకుంటే వీళ్ళెవరూ కూడా కనీసం మాస్టర్స్ చదవలేదు. ఈ మాస్టర్స్ మాత్రమే కాదు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎవడూ చదవలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం బాబు ఆపవే డిస్ట్రిబ్యూషన్ ప్లీజ్, ఒక్క 10 minutes. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోపల ఆనాడు ఈ దేశం నుంచి ఎవరు చదవటం మాత్రమే కాకుండా మిత్రులారా, ఒకే ఒక్క విషయం, విద్యారంగం లోపల అత్యున్నతమైనటువంటి డిగ్రీ డాక్టరేట్ చదివినటువంటి వాడు అత్యున్నతమైనటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ చదివింది. పరిశోధన చేయటం. గాంధీకి డాక్టరేట్ లేదు, నెహ్రూకు డాక్టరేట్ లేదు, పటేల్కు డాక్టరేట్ లేదు, రాజాజీకి డాక్టరేట్ లేదు, వీళ్ళకెవ్వడికి డాక్టరేట్ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్కు 4 డాక్టరేట్లు ఉన్నాయి. 4 doctorates, 2 doctorates by his own research and using the knowledge, and another 2 doctorates, honorary doctorates. మిత్రులారా, ఈ గాంధీలు, నెహ్రూలు, పటేళ్లు, రాజాజీలు, ఈ దేశ నాయకులంతా వాళ్ళే యూనివర్సిటీలు పెట్టారు, కాలేజీలు పెట్టారు అని చెప్పారు. మీరు పెట్టుకున్నటువంటి యూనివర్సిటీలు, కాలేజీలలో కూడా మీరు డాక్టరేట్ పొందటానికి ఎలిజిబిలిటీ లేదు. కానీ మీరు పెట్టిన యూనివర్సిటీల లోపల ఏ విద్యార్థి అయితే పాఠశాల తరగతి గది నుంచి బయటికి తరిమి వేయబడ్డాడో ఆ విద్యార్థికి 2 డాక్టరేట్లు వచ్చాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ డాక్టరేట్ ఇచ్చింది, హానరరీ డాక్టరేట్ ఇచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. నేనేమంటా ఉన్నాను అనంటే, ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కరే అంటరాని వాడు కాకపోయి ఉంటే ఏప్రిల్ 14 అనేది ఈ భూమండలం లోపలనే ఒక మహా అద్భుతమైన దినంగా ఈ దేశం ప్రొజెక్ట్ చేసి ఉండే. కేవలం అంటరాని మనిషి కాబట్టే ఇన్ని అచీవ్మెంట్స్ ఉన్నప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ ఎకానమిస్ట్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ జూరిస్ట్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఈజ్ ఎ పొలిటికల్ సైంటిస్ట్, ఈజ్ ఎ జర్నలిస్ట్, ఈజ్ ఎ బైపొలిటీషియన్, ఈజ్ ఎ గ్రేట్ మోడర్న్ ఫిలాసఫర్ who studies the history, who studies the religion, who studies the endology. What now? ఆధునిక ప్రపంచం సృష్టించినటువంటి అన్ని రకాలైనటువంటి జ్ఞానాల లోపల ప్రవేశం కలిగినటువంటి ఒకే ఒక్క మనిషి భారతదేశం లోపల ఉన్నాడు. ఈయన మహేష్ బాబు ఒకే ఒక్కడు కాదు, బాబాసాహెబ్ ఒకే ఒక్కడు. ద బాబాసాహెబ్ ఒకే ఒక్కడు 28 ఆప్షనల్ కోర్సులను చదివినటువంటి మనిషి. సోషియాలజీ చదివాడు, ఆంథ్రోపాలజీ చదివాడు, హిస్టరీ చదివాడు, అమెరికన్ లిటరేచర్ చదివాడు, వరల్డ్ హిస్టరీ చదివాడు. అసలు ఆయన చదవని కోర్సు కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోపల లేదు. ఇవాళ మీరు సోషల్ సైన్స్ లోపల, మొత్తము మిగతా ఎకానమీ లోపల ఎన్ని రకాలైనటువంటి కోర్సులుగా ఒక యూనివర్సిటీ విడిపోయి ఉంటుందో అన్ని కోర్సుల్ని మొత్తం అధ్యయనం చేసిన వాడు. ఇంకా చాలా యూనివర్సిటీల లోపల అంబేద్కర్ అధ్యయనం చేసినటువంటి కోర్సులు లేకుండానే యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్, the entire nation, there is no single man who built the future of this country in 1946. 1946లో రేపో మాపో స్వాతంత్రం రాబోతుంది. ఈ రాబోయే స్వాతంత్రం తర్వాత మనని మనము పరిపాలించుకోవడానికి ఒక చట్టం కావాలి. ఈ చట్టం రాయడానికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అంటే ఎబిలిటీ అంటే పవర్. ఆ పవర్ ఉండేటటువంటి మనిషి ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా అని చెప్పి దర్పణాలు వేసుకొని వెతికారు. ఇక్కడెవడు కనపడట్లేదు. జర్మనీలో కనపడతా ఉన్నారు, ఇక్కడెవరు కనపడట్లేదు. లండన్లో కనపడతా ఉన్నారు, ఇక్కడెవరు కనపడట్లేదు. అమెరికాలో కనపడతా ఉన్నారు. ఎందుకంటే మిత్రులారా, రాజ్యాంగాల్ని రాయటానికి కూడా కూలీ పని చేసేటటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అట్లా వీళ్ళంతా కూలీల కోసం వెతుకుతా ఉన్నారు.
వీళ్ళు ఈ దేశం నుంచి బయలుదేరి లండన్ జర్మనీ పోయిన తర్వాత మా దేశానికి రాజ్యాంగం రాయటానికి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కావాలి అని అన్నప్పుడు, రాజ్యాంగం రాయడానికి ఎక్స్పర్టైజ్ అయితే సరిపోదు బాబు, ఒక దేశానికి సంబంధించిన చట్టాన్ని రాయాలి అన్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన వేల సంవత్సరాల చరిత్ర తెలిసి ఉండాలి. ఆ దేశానికి సంబంధించినటువంటి వేల సంవత్సరాల తాత్వికత తెలిసి ఉండాలి. ఆ దేశానికి సంబంధించిన సంస్కృతి ఆచారాలు తెలిసి ఉండాలి. ఆ దేశానికి సంబంధించినటువంటి మతము మత విశ్వాసాలు తెలిసి ఉండాలి. ఆ దేశానికి సంబంధించిన ఆత్మ తెలిసి ఉండాలి. ఆత్మ తెలియని వాడు రాజ్యాంగం రాస్తే అది కేవలం ఒక యంత్రంగా మాత్రమే పనిచేస్తుంది తప్ప అది కేవలం ఒక మోరల్ డాక్యుమెంట్ లాగా, సోషల్ డాక్యుమెంట్ లాగా ఉండదు. మరి ఎవడు రాస్తాడు? ఈ దేశపు ఆత్మ తెలిసినటువంటి వాడు ఎవడు? ఈ దేశపు ఆత్మ తెలిసినటువంటి వాడు ఎవడు అని లండన్ వీధుల్లో పిచ్చి పట్టినట్టు తిరుగుతూ ఉంటే మీరు చెప్పుతున్నటువంటి బిఎన్ రావే, there is a Ambedkar who has the capacity. He is the most powerful man in India who can write and who can contribute to the constitution అని అంటే అంబేద్కర్ని బిచ్చమెత్తుకుంటే ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చారు. అంబేద్కర్ని బిచ్చమెత్తుకుంటే మనమంతా బిచ్చమెత్తుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం. మరి వీళ్ళందరూ లా కోర్సు చదివారు కదా, వీళ్ళంతా లండన్లో లా కోర్సు చదివారు, ఆఫ్రికాలో లా కోర్సు చదివారు, అలహాబాద్లో లా కోర్సు చదివారు. ఈ లా కోర్సులు చదివినోడు ఎవడు లా కాన్స్టిట్యూషన్ ని రాయలేకపోయాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ హూ స్టడీ ద ఎకానమీ, హిస్టరీ, పాలిటిక్స్, రిలీజియన్, సోషాలజీ, ఆంథ్రోపాలజీ, జర్నలిజం, పాలిటిక్స్, పొలిటికల్ ఫిలాసఫీ, పొలిటికల్ థాట్, ఏ బాబు నా వాయిస్ చాలేవా? మిత్రులారా, ఈ విషయం నేను చెప్తున్నది కాదు, మీరు మాట్లాడుకుంటున్నట్టుగానే భారత రాజ్యాంగానికి సలహాదారుడిగా చెప్పబడినటువంటి బెనగల్ నరసింగరావు మాత్రమే కాదు. బహుశా ఇక్కడ విద్యార్థులు ఎవరైనా పొలిటికల్ సైన్స్, కాన్స్టిట్యూషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదివే వాళ్ళు ఉంటే ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒక బుక్ ఉన్నది. ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ బుక్ మొత్తం లోపల ఒకే ఒక్క సారాంశం, ఒక సెంటెన్స్ లోపల చెప్తా. దాని రచయిత ఒకే ఒక్క మాట లోపల భారత రాజ్యాంగం గురించి చెప్పింది ఏంటంటే, 3000 సంవత్సరాల భారతదేశ చరిత్ర లోపల దెర్ ఇస్ నో సోషల్ డాక్యుమెంట్. 1950 కాన్స్టిట్యూషన్ ఈజ్ ద ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ సోషల్ డాక్యుమెంట్? ఇక్కడ కూర్చున్నటువంటి సభికుల లోపల 70% మంది మహిళలు ఉన్నారు. భారతదేశపు 1950 రాజ్యాంగం అమెరికన్ రాజ్యాంగానికంటే ముందుగానే ఈ దేశం లోపల బాబు ఆగా హలో ఆపేష్ ఈ దేశపు 1950 రాజ్యాంగం అమెరికన్ రాజ్యాంగానికంటే కూడా అడ్వాన్స్, లండన్ రాజ్యాంగానికంటే కూడా అడ్వాన్స్, జర్మన్ రాజ్యాంగానికంటే కూడా అడ్వాన్స్. అక్కడ కొద్దిమంది రాజ్యాంగం గురించి తెలియని వెధవలంతా కూడా భారత రాజ్యాంగాన్ని తొలగించాలి అని ఒక రైట్ వింగోడు, భారత రాజ్యాంగాన్ని తొలగించాలి అని ఒక లెఫ్ట్ వింగోడు మాట్లాడుతూ ఉంటారు. మిత్రులారా, భారత రాజ్యాంగం అనేటటువంటిది ఎంత మహోన్నతమైనటువంటి అందమైన సామాజిక పత్రమో చెప్తాను. వేల సంవత్సరాలుగా ఈ దేశం లోపల స్త్రీ కేవలము వంట వండటానికి, పందిలాగా సంతానాన్ని ఉత్పత్తి చేయడానికి మాత్రమే ఉన్నది అని గ్రంథాలు చెప్పబడుతున్నప్పుడు, స్త్రీ కేవలం జంతువు లాంటిది కాదు, స్త్రీ పురుషుడికి సమానము. ఇంకా ఆమెకు జ్ఞానాన్ని శిక్షణతో అందియటం మొదలు పెడితే పురుషుడి కంటే కూడా ఆమె అడ్వాన్స్గా ఉంటుంది అని చెప్పి మొట్టమొదటిసారి భారత రాజ్యాంగం లోపల ఈక్వల్ డాక్యుమెంట్ అనేటటువంటి దాన్ని పెట్టాడు. ఎందుకు ఇంత డిస్టర్బ్ చేస్తున్నారు? అది లేకుండా కూడా నడుస్తుంది కదా.
మిత్రులారా, ఏమైంది? హలో 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 జాన్ డేవి మాట్లాడిందని నేను చెప్పాను. అంటే ఇవాళ దేశం ప్రమాదంలో ఉన్నది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి మనిషికి మానవ సమాజానికి సైన్స్ అని చెప్పి జాన్ డేవి అని అంటాం. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ అంతా కూడా జాన్ డేవిని ఖచ్చితంగా చదవాలంటే విద్య అనేటువంటి అది ఒక నెట్వర్క్ అని అంటారు. ఇక్కడ వరకు రాదా ఎక్స్టెన్షన్ బాక్స్? అవును, ఇప్పుడు మరి మైక్ ఇవ్వాలి సార్. అదే ఇక్కడ తెచ్చుకుంటే మనకి ఈజీ. అంత లోపల పవర్ చూడు, దాంట్లో పవర్ వచ్చింది కదా, చూడు. మాట్లాడేటప్పుడు ఐన్స్టైన్ గురించి చెప్తాడు. మీకందరికీ ఐన్స్టైన్ కేవలం ఈ విశ్వం యొక్క రహస్యాలను బట్టబయలు చేసినటువంటి సైంటిస్ట్ అని చెప్పానని అనుకుంటా ఉన్నాను. కానీ మిత్రులారా, ఐన్స్టీన్ ఒక బుక్ రాశాడు. ఈ బుక్ E=mc² అంత ఫేమస్ కాకపోవచ్చు, కానీ ఈ బుక్ టైటిల్ ఇట్ సెల్ఫ్ వై సోషలిజం అనే ఒక పుస్తకం రాశాడు. ఒక సైంటిస్టు సోషలిజం అవసరం ఏంటిది, సామ్యవాదపు యొక్క అవసరం ఏంటిది అనేటటువంటి పుస్తకం రాశాడు. అయితే మనందరికి ఉండేటటువంటి తప్పుడు అవగాహన ఏంటిది అని అంటే, కేవలము సైన్స్ని సోషల్ సైన్స్ని విడివిడిగా చూపెట్టి ఈ రెండింటికి సంబంధం లేదు అన్నట్టు చెప్పడం మూలంగా తరగతి గది లోపల జ్ఞానం వికసించట్లేదు, అజ్ఞానం రోజు రోజు పరిడవిల్లుతా ఉంది. ఈ తరగతి గది లోపల అజ్ఞానం పరిడవిల్లాలి అని కోరుకునేటటువంటి వ్యక్తులు, రాజకీయాలు కూడా ఉన్నాయి. మిత్రులారా, ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను. మాతా సావిత్రిబాయి పూలే బాలికలకు చదువు నిరాకరించబడినటువంటి సమయం లోపల ఇవాళ మీరు బాలికలకు ఒక జూనియర్ కళాశాల, బాలికలకు ఒక గృహం, ఈ బాలికలకు పాఠశాల, గృహము, కాలేజ్ అనేటటువంటిది సావిత్రిబాయి పూలే స్త్రీలకు విద్య అవసరము అని పోరాడటం వల్ల ఇవాళ మీరందరూ ఈ కాంపౌండ్ లోపల ఉండగలిగారు. లేకపోతే ఈ వయసు నాటికే మీలో అనేక మంది ఈ దేశానికి సంతానాన్ని ఉత్పత్తి చేసేటటువంటి యంత్రాలుగా మాత్రమే మిగిలిపోయి ఉండేటటువంటి వాళ్ళు. సావిత్రిబాయి పూలే ఏమంటుంది అనంటే, స్త్రీకి హృదయం ఉన్నది, దానికి స్పందననివ్వండి. స్త్రీకి మెదడున్నది, దానికి ఆలోచననివ్వండి. స్త్రీకి ఆలోచన ఉన్నది, ఆమెను తనను తాను విముక్తం చేసుకోనివ్వండి అని. ఈ భారతదేశం నిజంగా విముక్తి అయ్యేది కేవలము స్త్రీలంతా కూడా అన్సైంటిఫిక్ మెథడ్స్ అన్నిటినీ అటు పక్కకు తోసేసి కేవలము సైన్స్ మాత్రమే ఈ దేశం లోపల స్త్రీల భవిష్యత్తుని, స్త్రీల జీవితాల్ని సర్వస్వం మారుస్తుంది అని నమ్మిన నాడు ఈ దేశం ఒరిజినల్గా విముక్తం అవుతుంది మిత్రులారా. అందుకనే సావిత్రిబాయి పూలే కాంట్రిబ్యూషన్ని బహుశా మీరు ఇప్పుడు చదువుతున్నటువంటి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ నాడు మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ భవిష్యత్తు లోపల మీ జీవితం లోపల ఒక ప్రధానమైనటువంటి అడ్డంకి వస్తుంది. అది వివాహం కావచ్చు, అది మతం కావచ్చు, అది నీ ఉద్యోగం కావచ్చు, అది నీ హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు. మనిషికి ఎప్పుడైనా సరే కాలటం అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, నువ్వు నిప్పుని పట్టుకున్నప్పుడు కాలడం అనేది తెలుస్తుంది. నిప్పును పట్టుకుంటే కాలుతుంది అని నేను సిద్ధాంతం చెప్పాను అనుకోండి, దాని తీవ్రత మీకు అర్థం కాదు. కానీ నువ్వు మాత్రమే నిప్పును పట్టుకున్నటువంటి క్షణాన
నిప్పుకుండేటటువంటి శక్తి ఏందో తెలుస్తుంది. సావిత్రిబాయి పూలే ఈ దేశంలో స్త్రీలని ఒక నిప్పు కణికగా మలిచేటటువంటి యుద్ధాన్ని ప్రారంభించింది. ఆ యుద్ధంలో నుంచి భాగంగానే ఆమె రాజకీయ నాయకురాలు కాదు, ఆమె దగ్గర డబ్బు లేదు, ఆమె సైనిక సిపాయి కాదు, AK-47 బలమైనటువంటి ఆయుధాలు లేవు. కానీ ఈ దేశం లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఖచ్చితంగా స్త్రీల కోసం విద్యా సంస్థల్ని నెలకొల్పి స్త్రీని విముక్తం చేసేటటువంటి పనిని చేపించేటటువంటి శక్తి ఆమెకున్నది. అందుకనే సావిత్రిబాయి పూలే అంత శక్తివంతమైనటువంటి మహిళ ఈ దేశం లోపల ఈ క్షణం వరకు ఇంకా పుట్టలేదు. ఆమె ఒక్కటి మాత్రమే శక్తివంతమైన మహిళ. షీఈ్ ఓన్లీ ద పవర్ఫుల్ లేడీ. మనం ఇందిరాగాంధీని ఐరన్ లేడీ అంటాం. ఆమె ఐరన్ లేడీ ఆమె శత్రువులకు. కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఆడబిడ్డకు సావిత్రిబాయి పూలే అంశం మీ శరీరంలో, మీ బుద్ధిలో, మీ ఆత్మలో ఉన్నది. అది పెట్టడం లోపల దాన్ని సావిత్రిబాయి పూలే అంశని మీ శరీరంలో, మీ మెదడులో కొట్టడం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, పెరియార్లు ఒక మహా పోరాటాన్ని నడిపారు. ఆ పోరాటం మూలంగా చాలామంది చాలా రకాలుగా పనికి మాలిన వెధవలంతా రాజ్యాంగాన్ని ఇక్కడి నుంచి కాపీ కొట్టారు, అక్కడి నుంచి కాపీ కొట్టారని అంటారు. మరి కాపీ కొట్టిన సెల్ ఫోన్ ఎందుకు వాడుతూ ఉన్నావు? కాపీ కొట్టిన వాచ్ని ఎందుకు వాడుతూ ఉన్నావు? కాపీ కొట్టిన డ్రెస్ ఎందుకు వాడుతూ ఉన్నావు? కాపీ కొట్టిన టీవీ ఎందుకు వాడుతున్నావు? కాపీ కొట్టిన బండి ఎందుకు వాడుతూ ఉన్నావు? నీ జీవితం అంతా కాపీ. భారత రాజ్యాంగం కాపీ కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, ఈ దేశపు చరిత్ర తెలియని వాడు రాజ్యాంగం కాపీ అంటాడు. నేను ఈ రాజ్యాంగాన్ని బుద్ధుడి దగ్గర నుంచి తీసుకున్నాను అని. అందుకనే మనం గణతంత్ర దినోత్సవం అని అంటాం, రిపబ్లికన్ అని అంటాం. ఈ రిపబ్లిక్ అనేటటువంటిది ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నారు అని చెప్పి చరిత్ర తెలవని ఎదవలంతా మాట్లాడతారు. భారతదేశపు చరిత్ర తెలియని వాడు పార్లమెంటరీ సిస్టమ్, రాజ్యాంగం కాపీ అంటాడు. ఈ దేశపు చరిత్ర తెలిసిన వాడు, ఈ దేశపు ఆత్మ తెలిసినటువంటి వాడు భారత రాజ్యాంగం భారత ఆత్మలో నుంచి పుట్టింది అని చెప్తాడు. అందుకనే ఈ దేశపు ఆత్మ తెలిసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రాసి, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కొరకు 32 ఆర్టికల్ని సృష్టించి, దొంగన కొడుకులు అసలే ఈ దేశం లోపల రాజ్యాంగాన్ని ధ్వంసం చేయటం కొరకు ప్రయత్నం చేస్తారు. అట్లాంటి దొంగల పట్ల కాన్షియస్నెస్ తోటి, కామన్ సెన్స్ తోటి ఉండాలి. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని 32వ ఆర్టికల్ ఇచ్చారు. ఎంతో మంది మీ తరగతి గది లోపల కూడా రాజ్యాంగం గురించి 100 మాటలు, 100 క్రిటిక్స్ మాట్లాడొచ్చు. కానీ ఇక్కడ టీచర్స్ ఉన్నారు, ఉమెన్ టీచర్స్. ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ దళితులు ఉన్నారు, ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ శూద్రులు ఉన్నారు, ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు ఈ ప్రాంగణం అంతా మీరు ఉండటానికి కారణం 1950 భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగమే లేకపోయి ఉంటే ఇక్కడ కూర్చున్నటువంటి స్త్రీలు, పురుషులు, యువకులంతా గోసి పెట్టుకొని బొగ్గు గని లోపల పనిచేసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితి. దిస్ ఇస్ వాట్ ద రివల్యూషన్. 1950 కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ రివల్యూషనరీ డాక్యుమెంట్. ఇట్ ఈస్ నాట్ ఏ కాపీ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఏ రివల్యూషనరీ డాక్యుమెంట్. ఒక విప్లవ పత్రము, ఒక విప్లవ సామాజిక పత్రము. యు రీడ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజులు మాత్రమే పరిపాలించాలి అని 1000 సంవత్సరాలుగా చెబుతున్న దేశం లోపల మనని మనము పరిపాలించుకునేటటువంటి ఒక చట్టం తయారు చేసి, దొరైనా, దేశముఖైనా, సంపన్నుడైనా ఎవడైనా సరే ముఖేష్ అంబానీతో సహా మీ ముసల్దాన్ని కూడా సమానంగా కూర్చోబెట్టినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. సో మిత్రులారా, ఇప్పటికే చాలా సమయమైంది. చిన్న డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ జనరేషన్ గురించి నేను ఇంతకుముందే చెప్పాను. ఈ తరం విద్యార్థులకు తరగతి గదిలో బోధించడం కొంత సులభమైన పని, కానీ
ఇట్లా కూర్చోబెట్టి చెప్పటం అనేది చాలా కష్టమైంది. బహుశా నేను ఎలిజిబుల్ కాలేకపోవచ్చు. కానీ మిత్రులారా, ఒకే విషయం చెప్తా ఉన్నాం, దేశం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి లోపల ఉన్నది. ఈ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడాల్సినటువంటి ఆ గుంజబడ్డట్టే ఇప్పుడు దేశం పడిపోతుంది. ఇప్పుడు ఆ గుంజ ఎట్లా పడిపోయిందో దేశం కూడా పడిపోతా ఉంది. ఆ పడిపోతున్నటువంటి గుంజని లేపడానికి ఒక్కళ్ళు లేవు. ఈ దేశం పడిపోతుంది, ఈ దేశాన్ని కాపాడటానికి ఒక్కరూ లేరు. ఈ దేశాన్ని కాపాడటానికి 100 ఏళ్ల క్రితం పుట్టినటువంటి ఈ నలుగురు మనుషుల్ని నేను, వాళ్ళే నా దైవం, వాళ్ళే నా తండ్రి, వాళ్ళే నా ఆత్మ. ఎందుకంటే నా తల్లి తండ్రి నాకు ఈ శరీరం ఇచ్చారు, కానీ నేను కేవలం శరీరం కాదు. సుదర్శన్ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇప్పుడు వచ్చి ఇక్కడికి మాట్లాడుతుండు అని అంటే, మా అమ్మ నాన్న ఇచ్చినటువంటి శరీరం వల్ల నేను ఇక్కడ మాట్లాడట్లేదు, ఈ నలుగురు మనుషులు ఇచ్చినటువంటి జ్ఞానం వల్ల ఇప్పుడు నేను మీ ముందున్నాను. I am here because of 4 of them. If 4 of them were not there in my life, I am just ఒక జంతువు లాంటి రక్త మాంసాలు కలిగి ఉన్నటువంటి ఒక శరీరమే తప్ప, ఈ రక్త మాంసాలకు ఒక మొరాలిటీ, ఒక నైతికత, ఒక జ్ఞానము ఈ శరీరానికి ఉండకపోయేది. ఈ శరీరానికి జ్ఞానము తొడిగినటువంటి ఈ నలుగురు మనుషుల్ని నా జీవితం లోపల ఒక విప్లవం తెచ్చినటువంటి సమూహంగా భావిస్తున్నాను. ఈ బెల్లంపల్లి పట్టణానికి నా 2 చేతులతోటి పాదాభివందనం చేస్తున్నాను మిత్రులారా. ఎందుకు అనంటే, ఈ నలుగురు మనుషుల్ని దేశమంతా అసహ్యించుకుంటున్న కాలం లోపల ఈ నలుగురు మనుషులు ఈ దేశపు తలరాతని మార్చారు. ఇక ముందు 150 కోట్ల ప్రజల తలరాతను మార్చి దేశాన్ని రక్షించేటటువంటి మహనీయులు అని బెల్లంపల్లి వాళ్ళని గుర్తించినందుకు మీ పాదాలందరికీ వందనాలు. ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించి ఇక్కడ మాట్లాడించినందుకు, బహుశా వీలైతే ఇంకెప్పుడైనా ఎడ్యుకేషనల్ హబ్స్ అన్ని చోట్ల ఉంటాయి, కానీ బెల్లంపల్లి ఎడ్యుకేషనల్ హబ్ సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చిన సైన్స్ డేని జరుపుతుంది. సైన్స్ డే ఈజ్ నాట్ అబౌట్ కెమికల్, సైన్స్ డే ఈజ్ నాట్ అబౌట్ ప్యూర్ మ్యాథమెటిక్స్, సైన్స్ డే ఈజ్ నాట్ అబౌట్ ప్యూర్ ఫిజిక్స్, బయాలజీ, జువాలజీ. సైన్స్ కన్వర్టెడ్ ఇంటూ సోషల్, this is a social science day. Of course it may be a day of Raman effect, కానీ రామన్ ఎఫెక్ట్ని రామన్ ఎఫెక్ట్గా మాత్రమే ఉంచితే సరిపోదు. సైన్స్ని సామాజికీకరించకపోతే ఏ దేశము మారదు. నెల్సన్ మండేలా అంటాడు, ఒక చర్చి వద్దు, ఒకటి ఏది వద్దు, కానీ ఒక బడి కట్టండి, 1000 సంవత్సరాల జీవితాన్ని, తరాల్ని మారుస్తుంది అని అంటాడు. ఇప్పుడు ఇక్కడ గర్ల్స్ పాఠశాల కట్టించింది నా తల్లి సావిత్రిబాయి, ఇక్కడ గర్ల్స్ పాఠశాలను కట్టించింది నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. కాబట్టి ఈ మహా ఉద్యమం కొనసాగితే రేపు మీ పిల్లలు కూడా మహాజ్ఞానవంతులుగా మారుతారు. లేకపోతే మీరు ఈ నలుగురు గురించి తెలుసుకోకపోతే రాబోయే మీ పిల్లలు బానిసలుగా మారుతారు. బానిసలుగా మీరు ఉండరు, రాబోయే తరాల్ని బానిసలు కానీయము అన్న ఒక శపథం తీసుకుంటూ సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ కాన్స్టిట్యూషన్, జై భీమ్, జై సావిత్రి, జై ఫూలే, జై పెరియార్, జై సైన్స్. నేను శాస్త్రీయ అనే పదాన్ని వాడను, నేను శాస్త్రీయ అనే పదాన్ని, తెలుగు పదాన్ని వాడను, అది ఒక కులానికి సూచకం. నేను సైన్స్ అనే పదాన్ని మాత్రమే కాన్షియస్గా వాడాను. ఇప్పటి వరకు శాస్త్రీయ అనే పదాన్ని నేను వాడలేదు నా మొత్తం ఉపన్యాసం.
We must be more conscious about using the terms. సావిత్రిబాయి పూలేకు ఆ స్పృహ ఉంది. ఏ పదాలని ఎట్లా వాడాలి, పదానికి అంతరార్థాలు గూఢార్థాలు ఎలా ఉంటాయి, ఆ గూఢార్థాల నుంచి మనని బానిసలు చేసేటటువంటి పదాలని తీసి చెత్తకుండిలో పడేసి మన జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి పదాల్ని నీ ఒళ్ళంతా మైండ్ అంతా ఆవాహన చేసుకోమని చెప్పింది. సో దాట్ జై సావిత్రిబాయి పూలే, జై సావిత్రిబాయి పూలే. థ్యాంక్ యూ. వర్షం కురిసి ఇప్పుడే ఆగిపోయినట్టుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సుదర్శన్ బాలబోయిన్ అన్న గారిని నేను